చరిత్రలో బౌద్ధానికి బౌద్ధ వ్యతిరేకులకు జరిగిన యుద్ధం ఏదైతుందో అదే స్పష్టమైన యుద్ధము. ఈ స్పష్టత గద్దరుకుంది, నాకుంది. అందుకని మేము చాలాసార్లు చెప్పాం, మా సిరల్ మార్క్సిజం, మా దమనులు అంబేద్కరిజం, మా హృదయం బౌద్ధారామం, ప్రకృతే మా పవిత్రాశ్రమం అని చెప్పాం. ఇది తెలియక చాలా మంది ఒకడు కులాన్ని అంట కడతాడు, ఒకడు మతాన్ని అంట కడతాడు. అసలు పొడుస్తున్న పొద్దుకు కులమేంట్రా? ఎవడు చెప్పాడ్రా కవికి కళాకారులకు కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయని? ఈ ప్రపంచానికి రిప్రజెంటేటివ్, ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ప్రజల దృష్టికి తీసుకుపోయే ఒక మహోన్నతవాదులకు. అయితే ఈ స్పష్టత ప్రజలకు కూడా ఉంది. గద్దరు చచ్చిపోయినప్పుడు కొందరు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం అన్నారు, కొందరు జై భీమ్ జై భీమ్ జై భీమ్ అన్నారు, కొందరు బుద్ధం శరణం గచ్చామి అని అన్నారు. మనం ఎవరూ అర్థం చేసుకోలేదు, ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు గద్దర్ని. కాబట్టి